అందరికీ వందనాలు. ఈరోజు మనం సంఘ చరిత్ర మరియు కొత్త నిబంధన అవలోకనములు అనే 2 పుస్తకాలను ధ్యానాన్ని మనం కొనసాగిస్తున్నాం. దేవుని కృప వలన ఈరోజు ప్రతిరోజు సాయంత్రం 7:30 నుంచి 8:30 వరకు దేవుని నడిపింపుని బట్టి మనం గత 15 రోజులుగా దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. ఎందుకనంటే అద్వితీయ దేవుడు అయిన నిన్ను నీవు పంపిన క్రీస్తు నెరుగుటే నిత్య జీవం. ఈ రోజున మన గురి, మన గమ్యం. ఈ లోకంలో అనేకమైన విషయాలు ఉన్నప్పటికీ అంతిమంగా మనం ఏది సంపాదిస్తున్నాం, మనం ఎలా ఆరంభించినా మన అంతం మాత్రం గొప్పది. ఎందుకంటే మనలో ఉన్నవాడు జీవించేవాడు, ఆయన మృతమైన వాడు కాడు. ఆయన మనల్ని జీవింపజేసిన వాడని మనం విశ్వసించి ఆయన విశ్వాసానికి సూచనగా గొప్ప సాక్షి సమూహంగా మనం ప్రతిరోజు వింటున్న సాక్షి సమూహాన్ని బట్టి, మనం తెలుసుకున్న విషయాలను బట్టి, మనకున్న ఆ హోప్, విశ్వాసం, ఆ నిరీక్షణను బట్టి మనం ఆయన వైపు చూస్తున్నట్టుగా మన గమ్యాన్ని స్థిరంగా నిలుపుకుని ప్రతిదినము ఆయన నడిచిన త్రోవలో నడుస్తూ అనేక మందిని శిష్యులుగా చేస్తూ ఆయన వెంబడి నడుస్తూ ఉండడమే మన ధ్యేయంగా ఉంది కనుక ఈ కార్యాన్ని మనం తలపెట్టాం. ఈ కార్యం కేవలం ఈ స్థాయిలో కాకుండా అది వర్ధిల్లునట్లుగా కేవలం చదవడమే కాదు, దాన్ని బోధించడం, దాన్ని ఆచరించడం, దాన్ని గొప్పగా వెలుగువలే ప్రజ్వలింపేనట్లుగా గొప్ప గొప్ప కార్యాలు తలపెట్టడం అనేది క్రీస్తుని వెంబడించడంలో మనకు లభించే ఫలాలు. ప్రార్థన. పరిశుద్ధ యేసయ్యా నీకే వందనాలు. నిన్నటి దినాన మేము బైబిల్ డాక్ట్రిన్ సర్వే, ఎస్కిథాలజీ అండ్ ఎక్లిసియాలజీ అనే 2 పుస్తకాలు, బైబిల్ డాక్ట్రిన్లోని 2 డాక్ట్రిన్స్, ఎస్కిథాలజీ ఫ్యూచర్ థింగ్స్, ఎక్లిసియాలజీ చర్చ్ అనే విషయాలు మేము అవుట్లైన్స్ ధ్యానించాం. దాన్ని లోతులుగా రేపు ధ్యానించడం ఒక సహాయం చేయండి. ఈ రోజున వేరే 2 పుస్తకాలను ధ్యానించవచ్చుగా మీరే మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చర్చ్ హిస్టరీ. సో క్రితం we have studied until page 15. క్రితం మనం పేజ్ నెంబర్ 12 వరకు చదువుకున్నాం. పేజ్ నెంబర్ 12 ఒకసారి రివిజన్, జస్ట్ రిమెంబర్ అస్. కోర్స్ అవుట్లైన్లో ఏమున్నాయంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఇంట్రొడక్షన్లో ఏమున్నాయంటే అప్రోచ్ టు దిస్ కోర్స్, ఈ కోర్స్ యొక్క ఉద్దేశాన్ని తెలుపుతుంది. దాన్ని మనం పైన చదివాం మొదట్లో. దాని తర్వాత అపోస్తుల కార్యములు పునరావలోకనము, అప్రోచ్ ఆఫ్ దిస్ కోర్స్ అండ్ స్పెషల్ అక్నాలెడ్జ్మెంట్. అపోస్తుల కార్యముల పునరావలోకనము అంటే సర్వే, అంటే యాక్ట్స్, బుక్ ఆఫ్ యాక్ట్స్ని గురించిన నివేదిక మనం చదువుతున్నాం. దాని తర్వాత 12 పీరియడ్స్ ఆఫ్ చర్చ్ హిస్టరీ, స్పెషల్ అక్నాలెడ్జ్మెంట్ తర్వాత 12 పీరియడ్స్ ఆఫ్ చర్చ్ హిస్టరీ, సంఘ చరిత్ర యొక్క 12 భాగాలు తెలుసుకున్నాం. ఉదాహరణకి సువార్త కాలము 4వ శతాబ్దం నుండి 33వ శతాబ్దం వరకు. నన్ను ఒకరు ప్రశ్న అడిగారు, యేసు ప్రభు వారి సువార్త అంటే సువార్త యొక్క కాలము ఆయన 33 సంవత్సరాలు అయితే 4 BC నుండి AD 33 వరకు ఏంటి అని చెప్పారు. నేను దాన్ని ఇప్పుడు ఏఐని అడగాలనుకుంటున్నా, అదే క్వశ్చన్. జెమినై AI అడుగుతున్నా. క్వశ్చన్ నేను ఎలా ఫామ్ చేస్తున్నా. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్
is the gospel timeline period? అని అడిగాను. వాట్ ఈస్ ద గాస్పెల్ టైమ్ లైన్ పీరియడ్ అంటే సంఘ చరిత్రలో సువార్త కాలము ఈ పుస్తకం ప్రకారం క్రీస్తు శకం అంటే క్రీస్తు పూర్వం 4 నుంచి 33 అని ఉంది. సో ఇది దీని ప్రకారం ఏమని చెప్తుందంటే 6 BC. స్కాలర్స్ జనరల్లీ ఎస్టిమేట్ జీసస్ బర్త్ టు హ్యావ్ అకర్డ్ బిట్వీన్ 6 BC to 4 BC. యేసు ప్రభు యొక్క పుట్టుక 6 BC నుంచి 4 BC లోపు ఉండొచ్చని చరిత్రకారులు చెప్తారు. సో ఆ ప్రకారంగా యేసు ప్రభు మొదటి ఏడిలోనే పుట్టాడు అనడానికి వాళ్ళకి కొన్ని ఆధారాల ప్రకారం వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ముందే ఒక డేట్ అనుకున్నప్పుడు ఆ డేట్కి కొన్ని ఆధారాలు రావటం వలన వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. వై నాట్ వై? నేను అందుకని 6 BC to 4 BC, బట్ వై నాట్ 0 వై 4 BC? సో 0లో ఎందుకు పుట్టలేదు, వై 4 BC అనే ప్రశ్న నాకు వచ్చింది. అందుకని దానికి సమాధానం లేదు. ద గ్రేట్ క్వశ్చన్, ఇట్ టచెస్ ఆన్ ఫ్యాషనబుల్ హిస్టారికల్ ఎర్రర్. ఇది చారిత్రకంగా ఒక చిన్న తప్పుగా గుర్తిస్తున్నారు. ఎందుకంటే ద రీజన్ స్కాలర్స్ ఎస్టిమేట్ జీసస్ బోర్న్ ఆన్ 4 BC ఇన్స్టెడ్ ఆఫ్ 0 or 1 AD is due to historical miscalculations made centuries later. కొన్ని శతాబ్దాలు తర్వాత లెక్కేసుకుంటే వెనక్కి వెళ్తే 1 AD అని కొంతమంది తేల్చారు, అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్. దాని తర్వాత కొన్ని ఆధారాలు బయటకు వచ్చింది, పునరావాస శాఖ ఆధారాలు రావడం బట్టి బహుశా ఉండొచ్చు, అదే చెప్తుందేమో చూద్దాం. ద క్యాలెండర్ మిస్కాల్కులేషన్. ద కరెంట్ వెస్టర్న్ calendar system AD-BC or CBC was established in 525 by a monk named Dionysius Exiguus. ఒక మాంక్ అంటే ఋషి, అంటే అప్పట్లో పౌలుల్ని ఆదర్శంగా తీసుకుని అనేక మంది ఒక చర్చిలో మాంక్ లాగా, అంటే చర్చి ఫాదర్ లాగా ఏమీ పెళ్లి చేసుకోకుండా క్రీస్తు అంటే చర్చిలో సేవ చేస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళని మాంక్స్ అంటారు. ఆయన పేరు అంటే ఈ చర్చ్ క్యాలెండర్ ప్రిపేర్ చేసిన ఆయన పేరు. అసలు మనం అందరూ ఫాలో అవుతున్నాం కదా ఇప్పుడు క్యాలెండర్, ఆ క్యాలెండర్కి ఆరంభం చేసింది ఈయన. చర్చ్, రోమన్ క్యాథలిక్ చర్చ్ క్యాలెండర్ని ఫామ్ చేసింది మొట్టమొదట. అది ఈ రోజున ప్రతి వ్యక్తి ఫాలో అవుతున్నాడు భూమి మీద. ఆయన పేరు ఏంటంటే Dionysius, Dionysius Exiguus. Dionysius was tasked with calculating the date of Easter and decided to anchor his timeline on the birth of Jesus, naming the year assumed birth 180 Anno Domini, in the year of our Lord. Dionysius did not correctly use all historical records. He failed to align the year 180 with the reign of the Roman client king Herod the Great. ఇప్పుడు యేసుక్రీస్తు మన కొత్త నిబంధన ప్రకారం హేరోదు పరిపాలించిన కాలంలో ఆయన యేసుప్రభు పుట్టాడని ఉంది. కానీ ఈయన లెక్కలో అది పరిగణ ఎక్కువకుండా కొంచెం ముందు లెక్క కట్టాడు. సో ఆ ప్రకారంగా అది తప్పయింది ఆయన ముందు చేసిన లెక్కల ప్రకారం. సో హేరోదు కాలానికి 180 అంటే యేసుప్రభు వారి పుట్టుక అంటే 2000 సంవత్సరాలు ముందు 2000 సంవత్సరాల వెనక్కి AD-BC. 0 సహజంగా ఆయన పుట్టినది 1లో అనుకుంటారు, కానీ ఈయన ఎవరైతే Dionysius Exiguus, ఐఎమ్ సారీ నేను పేరుని తప్పుగా పలుకుతున్నట్టున్నాను. Dionysius Exiguus అనే ఆయన
క్యాల్కులేట్ చేసినప్పుడు జీరోలోనే పుట్టాడు అన్నట్టుగా క్యాల్కులేట్ చేశాడు. కానీ అది 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు తప్పుగా క్యాల్కులేట్ చేశాడు. ఎందుకంటే తర్వాత వచ్చిన లోతుగా ధ్యానించిన ఎవరైతే చరిత్రకారులు ఉంటారో వాళ్ళు లెక్క కట్టింది ఇదేనా ఆధారంగా అంటే హేరోదు పాలన. ఎందుకంటే హేరోదు పాలన అనేది రోమన్ వాళ్ళు ప్రతిదీ రికార్డ్ చేస్తారు. ఆ రికార్డుల ఆధారంగా వాళ్ళు లెక్క కట్టినప్పుడు ఆయన 180లో కాదు, కొంచెం వెనక్కే పుట్టాడు అని నిర్ధారించబడింది. సో దాన్ని బట్టి ఈ తప్పుని కొంచెం సరిదిద్దాల్సి వచ్చింది. The Herod the Great connection. The Gospel of Matthew explicitly states that Jesus was born in the days of Herod the king. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది హేరోదు పాలనలో అని. So historical records including the writings of the historian Josephus definitively establishes that Herod the Great died in 4 BC. ఓకే, వేరే చరిత్రకారుడు జోసెఫస్ అని ఆయన ఉంటాడు. ఆయన పుస్తకంలో ఏమని రాశాడంటే 4 BCలోనే ఆల క్యాలెండర్ ప్రకారం 4 BCలోనే హేరోదు చనిపోయాడు. దాని ప్రకారం ఏంటి, యేసు ప్రభు వారు పుట్టింది హేరోదు కాలంలో. హేరోదు కాలంలో బతికుండగానే పుట్టాడు. అప్పుడే వాళ్ళ పిల్లల్ని చంపేయడానికి ఆజ్ఞించాడు. అంటే 5 సంవత్సరాలు పైబడి లోపున్న వాళ్ళందరినీ చంపేయడాన్ని ఆజ్ఞించాడు. సో ఆయన ఆధారంగా చూస్తే యేసు ప్రభు ఆయన బతుకున్నప్పుడే పుట్టాడు. సో ఆయన చనిపోయింది ఎప్పుడు 4 BCలో. అది ఒక చరిత్రకారుడు రాసుకుంటూ వచ్చాడు. దా ప్రకారం చూస్తే ఈయన డయోనిసస్ ఒక మాంక్ అంటే ఫాదర్, ఒక చర్చ్ ఫాదర్ అయిన డయోనిసస్ లెక్క ప్రకారం అది తప్పు వస్తుంది. సో ఆయన ముందే చనిపోతే 1లో 4 సంవత్సరాల తర్వాత పుట్టాడు అన్నట్టుగా లెక్క తప్పైంది కాబట్టి సో ఆ ప్రకారంగా ఈ సమాధానం మనం చూడొచ్చు. సో యేసు ప్రభు ఆయన చనిపోక ముందే పుట్టాడు, అనేక మందిని చంపమని ఆజ్ఞించాడు కాబట్టి 6 BCలో పుట్టుండొచ్చు. 6 BC నుండి 6 సంవత్సరాల తేడా మనకి ఎలా కనబడుతుంది. Scholars typically place the birth between 6 BC to 4 BC to account for the timeline of events leading to the Herod's death. Why not 0? The concept of 0 as a number was not widely used in Europe when the calendar was established. The calendar moves directly from 1 BC to 1 AD. The system uses 1 BC to... So, మనకి ఇండియా వాళ్ళు ఆర్యభట్ట అనే ఆయన 0ని కనిపెడతాడు. సో 0 అనేది వాళ్ళకి లేదు. సహజంగా ఒక మిడ్ పాయింట్ ఏదైనా మనం మడత పెట్టామంటే అది మిడ్ పాయింట్ అయి ఉండాలి. సిమెట్రిక్గా 1 1 1 2 2 2 2 అలా ఇలా 2 తీసుకున్నాం అనుకోండి, ఇది 0 అవుతుంది. దీన్ని ఇలా మడత పెట్టినప్పుడు 0.5 అయితే 1 లెక్క పెట్టినప్పుడు అది అయితే 0 అయితేనే 1 1 కరెక్ట్గా వెనక్కి వెళ్తుంది, కరెక్ట్గా ముందుకు వెళ్తుంది. సో మన ఇండియా వాళ్ళు 0 కనిపెట్టారు, ఆర్యభట్ట అని ఆయన చెప్తారు. సో ఆ లెక్క ప్రకారం అయితే 0 పెట్టడమే కరెక్ట్. కానీ అప్పట్లో అంత ప్రావీణ్యం చెందల. మన ఇండియాలో ఉన్న మ్యాథమెటిషియన్ కనిపెట్టిన 0 అప్పుడు ప్రావీణ్యం చెంది ఉండకపోవచ్చు, అంత పాపులారిటీ వచ్చి ఉండకపోవచ్చు. అందుకనే వాళ్ళు అప్పటికి ఇంకా 1నే వాడుతున్నారు, 0ని వాడకలా. సో అందుకనే 1 AD 1 BC డైరెక్ట్గా లెక్కలు కట్టారు అప్పుడు. సో 0 AD 0 BC లేదు. In summary, the calendar is off several years because the monk designed it calculated the year of Herod's death incorrectly. The historical హేరోదు మరణించిన సంవత్సరం తప్పుగా లెక్క కట్టాడు. అందుకని యేసు ప్రభు వారు పుట్టిన సంవత్సరం 1లో లేకుండా కొంచెం 4 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అనే సమాధానం మనకు ఇక్కడ వస్తుంది. సో హోప్ దట్ క్లియర్స్ అప్. సో ఈ సంఘ చరిత్ర అవలోకనంలో మనము 15వ పేజీలో సంఘ చరిత్ర యొక్క 12 భాగాలు, సువార్త యొక్క కాలము 4 నుంచి 33 అంటే 33 ఆయన పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే సహజంగా చూస్తే 27 వరకే, 27 లేదా 28 వరకే లెక్క కట్టాలి. ఈ లెక్క ప్రకారం ఆయన 33.5 సంవత్సరాలు బతికాడు కాబట్టి.
సో అంతర్జాతీయ క్యాథలిక్ సంఘం యొక్క కాలం 100లోనే అంతర్జాతీయంగా క్యాథలిక్ స్థాపన జరిగింది. దాని తర్వాత క్రైస్తవ రోమా రాజ్యం యొక్క కాలం. ఈ కాలాలు ఎలా మారుతూ వచ్చినాయి చరిత్ర. మనకి మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 1600లో మెల్లమెల్లగా ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చి వాళ్ళు యుద్ధాలు చేసి క్రమేణా రాజుల్ని ఓడించి మన దేశాన్ని పరిపాలించారు. అలా 400 సంవత్సరాలు పరిపాలించారు. 400 సంవత్సరాల తర్వాత మనకి స్వతంత్రం వచ్చింది. అప్పటి వరకు ఎలా అయితే ఈ చరిత్ర వరుసన ఒక ఈవెంట్ తర్వాత ఒక ఈవెంట్ జరుపుకుంటూ వచ్చిందో అలాగే ఈ చరిత్రను కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఈవెంట్ వెనుక ముందు ఏమేమి జరిగినాయి అనేది తెలిస్తేనే ఆ ఈవెంట్ యొక్క ప్రాముఖ్యత, ఆ ఈవెంట్ అవ్వడానికి గల ముఖ్య కారణాలు మనకి బయటపడతాయి. సో era of Christian Roman Empire. సో క్రైస్తవ రోమరాజ్య యొక్క కాలం 312 నుండి 590 వరకు. మధ్య సంఘం యొక్క కాలం era of medieval church 590 నుండి 800 AD వరకు. పరిశుద్ధ రోమన్ రాజ్యం era of Holy Roman Empire 800 నుండి 1054 AD వరకు. era of క్రూసేడ్ల కాలం. ఈ క్రూసేడ్లు అనేవి మన గోవాలో కొన్ని ఇంక్విజిషన్స్ జరిగాయని చాలామంది ఆరోపణలు ఇస్తారు. అది జరిగిన అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. క్రైస్తవులు వేరే వారిపై రోమన్ క్యాథలిక్ ఒక రాజ్యం ఆమోదం మేరకు యుద్ధాలు చేసి వాళ్ళ ఏదో కొన్ని కారణాలకు, ఆ కారణాలన్నీ బహుశా వీళ్ళు ఇవ్వచ్చు. నాకు ఐ డోంట్ హ్యావ్ ఇన్ ద రైట్ నౌ ద టాప్ ఆఫ్ మై మైండ్. ఐఎమ్ సారీ ఫర్ బ్రింగింగ్ ఇట్ అప్ డిస్పైట్ నాట్ నోయింగ్ ఇట్. సో క్రూసేడ్ల కాలం తర్వాత పతనం మరియు అధికారం యొక్క కాలం era of Renaissance and rise of national state. ఇవన్నీ చరిత్ర ప్రకారంగా మనం చదివితే ఇది బహుశా ఒక నెల రోజులు మనం కృషి పట్టుకుని చరిత్రను మనం చదివామనుకోండి, ప్రపంచ చరిత్ర మొత్తం తెలుసుకోవచ్చు. అవునా కదా? ఈ రోజున ఒక పుస్తకం చదవడానికి 2 రోజులు పడుతుంది, ఎంతలా పుస్తకమైనా. ఈ పుస్తకాన్ని చదవడానికి మనకి దాదాపుగా ఒక 8 గంటలు పట్టుద్ది. ఈ 8 గంటలు అనేది మనం ఒకేసారి కూర్చోగానే మనం చదవలేకపోవచ్చు. కానీ ఆ గంట 2 గంటలు లేదా 3 గంటలు చదివిన వాళ్ళు వరుసనే ఉన్నారు. నేను యూట్యూబ్లో ఒక వీడియో ఉంది. ఆ వీడియోలో ఒక ఆయన ఈ వరుసనే కంటిన్యూగా బైబిల్ చదువుతాడు. రాత్రి పగలని నిద్రపోకుండా వరుసనే చదివేస్తాడు. ఆదికాండం, కొత్త నిబంధన ఒకసారి చదువుతాడు, పాత నిబంధన. అలాగే ఖురాన్ కూడా అట్టగా చదివేస్తాడు. అలాగే భగవద్గీత కూడా అట్టగా చదివేస్తాడు నిద్రపోకుండా. ఆయనకి హౌ మెనీ అవర్స్ ఇట్ టేక్స్ టు రీడ్ హోల్ బైబిల్ అని నేను ఇప్పుడు అడుగుతా. హౌ మెనీ అవర్స్ ఇట్ టేక్ టు రీడ్ హోల్ బైబిల్? 75 గంటలు పట్టిద్ది. ఒక బైబిల్ని మొత్తం చదవడానికి 75 గంటలు. ఆడియో బైబిల్ ఎన్ని గంటలు ఉంటుంది చూద్దాం. హౌ మెనీ అవర్స్ ఈస్ ఏ ఆడియో బైబిల్? 70 గంటలు. కొన్ని భాషను బట్టి మారుతాయి. 70 గంటలు మినిమం 70 గంటలు పట్టిద్దంట. మనకు అంత ఓపిక లేదు కాబట్టి 70 గంటల కంటే కొంచెం ఎక్కువ పడుతుంది. 90 గంటలు, 100 గంటలు వేసుకుందాం. 100 గంటలు అంటే సరే, రోజుకి 12 గంటలు తీసుకున్నా మనకి 15 రోజుల్లో చదవచ్చు. 15 గంటలు కూర్చుని చదివేవాళ్ళు ఉన్నారు. ఐఏఎస్కి, ఐపీఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ. వాళ్ళ పని ఏంటి? వాళ్ళు సంవత్సరాల తరబడి 15 గంటలు చదువుతారు రోజుకి. తినటం,
చదవడం పడుకోవడం, తినటం, చదవడం, పడుకోవడం. అదే ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేసే పని. బైబిల్ అలాగే మనం కనుక చదివితే ఈ సత్యాన్ని అన్వేషణలో మనకు దాదాపుగా నెల రోజుల్లో 2 సార్లు చదివేయచ్చు. సో ఇది మనం సత్యాన్ని కోసం తీసుకునే ఒక గొప్ప కృషి. సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది కనుక. సో ఉజ్జీవపు కాలం, మత విధానం మరియు ఉజ్జీవపు కాలం, స్వాతంత్రం, అభివృద్ధి మరియు మిషన్ యొక్క కాలం 1700 నుంచి 1900 మధ్యలో జరిగింది. సో ఎరా ఆఫ్ లిబరలిజం అండ్ ప్రోగ్రెషన్ అండ్ మిషన్. లిబరలిజం, ప్రోగ్రెషన్, మిషన్. అప్పటి వరకు క్యాథలిక్లే పరిపాలించేవాళ్ళు యూరోప్ అంతా. అప్పటి వరకు క్రైస్తవత్వంలో చాలామంది ఉండేది. తర్వాత సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ లిబరల్ వ్యూస్ అనేవి పెరుగుతూ వచ్చినాయి. ఎప్పుడైతే 1600లో సౌత్ అమెరికాలోని కొన్ని దీవుల్లో చార్లెస్ డార్విన్ అనే వ్యక్తి ఎవల్యూషన్ గురించి ఆ దీవిలోకి వెళ్ళిపోయి అసలు ప్రకృతి ఎలా పనిచేస్తుంది అనే కోణంలో ఆయన ఆ దీవుల్లోకి వెళ్ళిపోయి చదువుతాడు, అంటే ఎగ్జామిన్ చేస్తాడు. దాదాపుగా 15 సంవత్సరాలు 8 సంవత్సరాలు కొన్ని దీవులు. ఆ దీవికి ఇంకా గొప్ప ప్రసిద్ధి చెందింది సౌత్ అమెరికా. సో ఆ దీవుల్లో ఉన్న జీవులు ఎలా అభివృద్ధి చెందినాయి అని ఆయన ఒక బుక్ రాస్తాడు. ఎవల్యూషన్ అనే బుక్ రాస్తాడు. ఆ బుక్ని ఇప్పుడు ప్రస్తుతానికి చాలామంది సైంటిస్టులు దాన్ని ఆధారంగా తీసుకుంటారు. మనం ఎలా అయితే బైబిల్ని మీద విశ్వాసం పెడతామో వాళ్ళు కూడా ఆ పుస్తకం మీద విశ్వాసం పెడతారు, అదే జరిగి ఉండొచ్చు అని. ఆయన పొందుపరిచిన ఆధారాలు చాలామంది నమ్ముతారు, చాలామంది వ్యతిరేకిస్తారు. ఆ విధంగా లిబరల్ ఆలోచన విధానాలన్నీ 1700 నుంచి 1900 వరకు పెరిగాయి. సో 16లో ఉజ్జీవ కాలం వచ్చింది. సో ప్రస్తుతం 1914 నుండి ఇప్పటి వరకు సృజనాత్మక కాలం. సో ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం అని కూడా చెప్పుకోవచ్చు. 2017 నుంచి. సో అది చదివిన తర్వాత మనం ఏం చదువుకున్నామంటే, సో సంఘ చరిత్ర అనేది ప్రారంభమైంది అపోస్తుల కార్యంలో. అపోస్తుల కార్యం పుస్తకం యొక్క ధ్యానం మొత్తం మనం సంఘ చరిత్ర కింద ఆరంభం కింద తీసుకోవచ్చు. ఆ సంఘ చరిత్ర ఆరంభం ప్రకటన గ్రంథం వరకు నడుస్తుంది. ఈ ఆరంభ సంఘం ఎలా ప్రవర్తించిందనే లోతైన ధ్యానాలు ఇక్కడ అన్నీ ఉంటాయి. సో ఒకసారి ఇంట్రడక్షన్, అపోస్తుల కార్యం ఇంట్రడక్షన్ మనం చూడొచ్చు. Acts stands as a single book of New Testament which traces the history of church in the period immediately follows the death, resurrection, ascension of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క మరణ, పునరుద్ధానం మరియు అవరోహణము తరువాత ఈ పుస్తకం సంఘ చరిత్ర గురించి తెలుపుతుంది. It is unique and absolutely essential to our understanding of the nature and the ministry of the church. Acts covers from the theological historical perspective the first 30 or so years of the church, which is 33 AD through 65 AD. Essentially, it includes the early apostolic era. సంఘ చరిత్ర గురించి ప్రత్యేకంగా ఈ అపోస్తుల పుస్తకం మనకు అర్థమయ్యేలా సంఘ చరిత్రను తెలియజేస్తుంది. అపోస్తుల కార్యం యొక్క పుస్తకము సంఘ చరిత్ర యొక్క 30 సంవత్సరాల కాలంను తెలుపుతుంది. ఆ కాలం ఎప్పటి నుంచి ఆరంభమైంది? క్రీస్తు శకం 33 నుండి 65 వరకు. ప్రత్యేకంగా ఇది అపోస్తుల అధికారమును తెలియజేస్తుంది. ఎందుకంటే అపోస్తులు అప్పుడే పరిశుద్ధ అపోస్తుల కార్యం మొదటి అధ్యాయంలో అపోస్తులు అని లిస్ట్ వేస్తుంది, 11 మంది పేర్లు. తర్వాత ఇస్కరియోతు యూదా ఎలా అయితే చనిపోతాడో ఆయన ప్లేస్లో పరిశుద్ధాత్మ ప్రేరేపంగా ఒక ఆయన పేరు చీటీలో తీసి 12వ వ్యక్తిగా కలుపుతారు. అప్పటి వరకు
11 మంది ఉంటారు యేసు ప్రభు చనిపోయిన తర్వాత పెంతెకోస్తు దినం వరకు. సో అందుకని ఆ అపోస్తుల అధికారుల స్థితిని గురించి తెలియజేస్తుందని రాస్తుంది. సో while some sees Acts as the act of apostles, it is more accurately the acts of Holy Spirit through the apostles. For there are more references to the Holy Spirit in the Acts than in any other New Testament book. The Holy Spirit plays as much of dominant role in Acts as he does in Gospel of Luke. We have 6 more minutes. కొంతమంది ఈ పుస్తకమును అపోస్తల కార్యముగా తెలియజేస్తారు. కానీ ఇది వాస్తవమునకు పరిశుద్ధాత్మ కార్యములు అపోస్తుల ద్వారా అని మరికొందరు తెలియజేస్తారు. అంటే దీనికి యాక్ట్స్ అంటే కార్యాలు అనే పేరు ఇచ్చారు, కానీ నిజానికి పరిశుద్ధాత్మ కార్యాలు అపోస్తుల ద్వారా జరిగిన పరిశుద్ధాత్మ కార్యాలు అని కొంతమంది పేరుస్తారు. కానీ ఆఖరికి అపోస్తుల కార్యములు అనేదే నిలిచింది అని మరికొందరు తెలియజేస్తారు. కొత్త విధానంలోని పుస్తకంలో ఈ అపోస్తుల కార్యంలోని ఎక్కువ భాగం పరిశుద్ధాత్మ గురించి తెలుపుతుంది. లూకా సువార్త మాదిరిగా ఈ యొక్క అపోస్తుల కార్యముల పుస్తకంలో అధిక భాగం చూడగలం. పరిశుద్ధాత్మ కార్యాలు అనేవి అపోస్తుల తర్వాత, లూకా తర్వాత అపోస్తుల కార్యాలను మనం చూస్తాం. సో యాక్ట్స్ ఈజ్ ద నేచర్ ఫాలో అప్ టు Luke, as Holy Spirit continued the ministry of church on earth through the church. లూకా సువార్త వెంబడి అపోస్తుల కార్యం పుస్తకమును చూడగలం. లూకా సువార్త రాసింది లూకానే, అపోస్తుల కార్యం రాసింది లూకానే. Prayer is going on. We had to stop from here.